ఏంటోరా, కొన్నిసార్లు అస్సలకి అర్థమే కాదు. మంచి జాబ్, మంచి శాలరీ, ఈ సిటీ లైఫ్, ఫుల్ ఫ్రీడమ్ అన్నీ ఉన్నాయి. వీటి కోసమే కదా మనం ఊరు నుంచి వచ్చింది. అన్నీ సెట్ చేసుకున్నాం. కానీ ఈ నైట్ టైం ఇలా ఒక్కడనే ఉన్నప్పుడు ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ ఈ స్విగ్గీ, జొమాటోలో ఎన్ని ఆర్డర్ చేసినా మన అమ్మ చేసిన వేడి వేడి పప్పుచారు ముందు ఇవేమి పనికి రావు అసలుకి. ఈ పెద్ద పెద్ద మాల్స్లో తిరిగితే వచ్చే కిక్ కన్నా చిన్నప్పుడు నాన్నవేలు పట్టుకొని సంతకి వెళ్తే భలే ఉండేది అసలుకి. ఇక్కడ ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా సరే, వీళ్ళతో ఎంత నవ్వుతున్నా సరే, లోపల ఏదో తెలియని లోన్లీనెస్. అప్పుడు అర్థమైంది, ఇల్లు అంటే 4 గోడలు, డోర్ నెంబర్ కాదురా బాబు, అదొక వైబ్, అదొక ధైర్యం. మనం ఎంత చెత్తగా ఉన్నా, ఎన్ని తప్పులు చేసినా, ఏంటి అని కూడా అడగకుండా యాక్సెప్ట్ చేసిన ఒకే ఒక్క ప్లేస్ రా. మనం చిన్న సక్సెస్ని కూడా వాళ్ళ సక్సెస్లా ఫీల్ అయ్యే వాళ్ళు ఉండే చోట అది. మనం వస్తున్నామని తెలిస్తే చాలు, మన కోసం వెయిట్ చేసే అమ్మ నాయన ఉంటాడు చూడు, అదే ఇల్లు. వీకెండ్ వచ్చిందంటే చాలు, ఫ్రెండ్స్ అందరూ మచ్చా ఊరికి వెళ్తున్నా అన్నప్పుడు గుండెల్లో ఏదోలా ఉంటుంది. డబ్బు, కెరీరు, సక్సెస్ ఇవన్నీ ఓకే, ఇంపార్టెంటే, నేను కాదన్నట్లే. కానీ అప్పుడప్పుడు కొన్నిసార్లు అన్ని పక్కన పడేసి మన బ్యాటరీ మొత్తం రీఛార్జ్ చేసుకోవడానికి మన వాళ్ళ దగ్గరికి ఇంటికి వెళ్ళాలి. అమ్మ చేతి కాఫీ ఒక్కటి తాగితే చాలు, ఆ కిక్కే వేరు. నాన్నతో కాసేపు కబుర్లు చెప్తే చాలు, మైండ్ మొత్తం రీఫ్రెష్ అయిపోద్ది. ఆ ఒక్కరోజు దొరికే ఎనర్జీ మళ్ళీ కొన్ని నెలలు ఈ సిటీలో పరిగెత్తడానికి సరిపోద్ది.